ఈ ఐపీఎల్లో ఎవరైనా బ్యాటర్ టీమిండియా నుంచి దుమ్ము రేపుతున్నారు అంటే ఇద్దరే, శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్. ప్రత్యేకించి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చూస్తుంటే డ్రాగన్లను తరిమికొట్టే మాన్స్టర్లా కనిపిస్తున్నాడు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఓపెనర్గా ఆడుతున్న 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నా సరే ఫరక్కే పడదన్నట్లుగా తనకు ఎదురే లేదనే విధంగా సాగుతోంది కేఎల్ బ్యాటింగ్. క్లాసిక్ షాట్స్తో క్రికెట్ అందాన్ని మరింతగా పెంచుతూ రాహుల్ ఆడుతున్న విధానంతో ఢిల్లీకి స్ట్రాంగ్ సపోర్ట్ లభిస్తోంది. జేఎఫ్ఎం, ఫాఫ్ డుప్లెసీ లాంటి బ్యాటర్లు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టచ్లోకి రాకపోయినా మంచి స్కోర్లు ఢిల్లీ నమోదు చేయడంలో టీంను కేఎల్ రాహుల్ ఒంటి చేత్తో మోస్తున్నాడు. నిన్న కూడా అంతే. చెన్నై మీద చపాక్ స్టేడియంలో ఆడుతున్నాననే బెదిరే లేకుండా ఓపెనింగ్కి వచ్చిన రాహుల్ 51 బాల్స్లో 77 పరుగులు చేశాడు. 6 4లు 3 సిక్సర్లు ఉన్నాయి ఇన్నింగ్స్లో. కళాత్మక విధ్వంసంలా సాగింది కేఎల్ రాహుల్ బ్యాటింగ్. రాహుల్ విజృంభణతో 183 పరుగులు చేసిన ఢిల్లీ చెన్నైను 158 పరుగులకే కట్టడి చేసి 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2010లో ఆఖరిసారి ఢిల్లీ చెన్నైలో గెలవగా మళ్ళీ 15 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. దీనికి కారణమైన కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. 2020 నుంచి 2025 మధ్యలో ఐపీఎల్లో 8 సార్లు రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా అందులో 4 సార్లు ముంబై, 3 సార్లు చెన్నై, ఓసారి కోల్కతా నైట్ రైడర్స్ మీద బీభత్సమైన ప్రదర్శన చేసి ఈ అవార్డును అందుకున్నాడు. అందుకే కేఎల్ను డ్రాగన్లను కొట్టే మాన్స్టర్ అంటున్నారు.